అడుగుకుని ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన ఫ్రూట్స్ అయితే చూపించబోతున్నాను. అదేంటంటే మా గ్రామంలో ఎక్కువగా ఉంటాయి ఇటువంటి. వీటినే మేము పరుంపళ్ళు అని కూడా ఉంటాం. అయితే ఇప్పుడు ఆ వీడియోని అయితే ఇప్పుడు మనం ఆ పళ్ళ గురించి తెలుసుకుందాం. అలాగే ఆ పళ్ళని అయితే చూద్దాం. మనం ఇప్పుడు మీలో చాలామందికి తెలిసి ఉంటుంది ఈ పళ్ళు. అయితే తెలియని వాళ్ళ కోసం అయితే చూపించడం జరుగుతుంది. తెలిసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్లో తెలియచేయండి. అయితే మనం పళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం రండి. ఇంకో చూసారు కదా, ఇవే అన్నమాట పరుంపళ్ళు. చూడండి, అంటే మరీ ఎక్కువ లేవు కానీ అలాగని మరీ తక్కువ కాదు. చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. ఇవి మనం ఏంటంటే మనకి ఈ వింటర్ సీజన్లోనే ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట. సమ్మర్ రాబోతుకి వెళ్ళిపోతాయి. వింటర్ సీజన్లో నా చిన్నప్పుడైతే ఇంకా విరివిగా తినేవాళ్ళం అన్నమాట. ఇగో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇవి పరుంపళ్ళు అంటాం అన్నమాట. వీటినే పరుంపళ్ళు అంటాం. ఎలా ఉంటాయంటే స్వీట్గా అలాగే పుల్లగా ఉంటాయి అన్నమాట. స్వీట్గా పుల్లగా ఉంటాయి. అంటే ఒక్కొక్కటి తినే బదులు ఒకేసారి ఇన్నేసి తిన్నట్లయితే స్వీట్గా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కాసులు అంతా బాగా కాసు. అంటే కొన్ని చెట్లు ఉన్నాయి కానీ కొన్ని మొక్కలు ఉన్నాయి కానీ అవైతే సరిగా కాయలేదు. కానీ ఇది మట్టు బాగా కాసింది అన్నమాట. చాలా బాగా కాసినాయి. పిక్కలు ఇలా ఉంటాయి అన్నమాట, పిక్కలు. సరే, అయితే ఇప్పుడు మొత్తం కోసేసిన తర్వాత మీకు చూపించడం జరుగుతుంది అన్నమాట. కోద్దాం. మనతో పాటు కొంతమంది పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకు కూడా ఇవ్వాలి మనం. కాబట్టి అయితే మనం ఫస్ట్ కోసుకుందాం. పళ్ళను కోసుకుంటే అందరికి కలిసి తినచ్చు. మా చిన్నప్పుడు ఏంటంటే వీటి కోసం కొన్ని యుద్ధాలే జరిగాయి అన్నమాట. అయితే మా చిన్నప్పుడు మా నాన్నగారు వీళ్ళందరూ కోసిచ్చేవాళ్ళు. కానీ ఏదేమైనా సరే సొంతంగా కష్టపడి చేసుకున్న దానికే విలువ ఎక్కువ ఉన్నట్లు, ఎప్పుడైతే మనం కష్టపడి ఇటువంటి సేకరిస్తామో అప్పుడే మనకు కూడా సంతృప్తిగా ఉంటుంది. తినడానికి చాలా బాగుంటుంది అన్నమాట. బాగా కాసిందనే చెప్పుకోవాలి. సో ఫ్రెండ్స్, మీలో ఎంతమంది ఇటువంటి పరుంపళ్ళ గురించి తెలుసో, ఎంతమంది తిన్నారో, అలాగే తిన్నప్పుడు మీ యొక్క ఎక్స్పీరియన్స్ అనుభవాన్ని అయితే మాతో పంచుకోండి. ఖచ్చితంగా కింద కామెంట్లో అయితే తెలియజేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ చెట్టు అయితే పెద్దదే ఉంది. కాకపోతే ఏంటంటే కాయలు అయితే లేవు అన్నమాట. అదే పరుంపళ్ళు అయితే చాలా తక్కువ ఉన్నాయి. అక్కడక్కడ ఉన్నాయన్నమాట, ఎక్కువగా అయితే లేవు. కానీ ఆ చెట్టుకి అలా కాదు, బాగా కాసినాయి అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఆ చెట్టుకి అయితే ఎక్కువ ఉన్నాయి కానీ ఈ చెట్టుకి అయితే పెద్దగా లేవు అన్నమాట పరుంపళ్ళు. అదే కొన్ని చెట్లు కాస్తాయి, కొన్ని చెట్లు కాయవు అన్నమాట.
కానీ చాలా చెట్లు అయితే ఎక్కువగా అయితే కాస్తాయి అనమాట. బాగా చూస్తున్నా కదా, ఇవన్నీ తాటి చెట్లే, ఇవన్నీ తాటి మొక్కలు అనమాట. ఏంటంటే ఇక్కడ తాటి చెట్లు ఉండే పెద్దవి, ఇప్పుడైతే అన్ని మొక్కలుగా తయారైపోయినాయి అనమాట. ఏంటంటే టెంకలు పడి ఇలాగా మొక్కలుగా తయారైపోయినాయి. చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా ఎక్కువ సంఖ్యలో. ఇవన్నీ కొట్టాలంటే మళ్ళీ రైతుకి మళ్ళీ పని మీద పని అనమాట. చాలా భారం అవుద్దనే చెప్పుకోవాలి. అంటే గట్లు పొడుగుంటే పర్లేదు, కానీ ఇలాగా పండించుకునే ప్రదేశంలో ఉంటే చాలా కష్టం. రైతు కూడా చాలా ఇబ్బంది పడతాడు అనమాట. చూసారు కదా, చాలా ఎక్కువ ఉన్నాయి. బాబు మీది ఏ ఊరమ్మా? ఏ ఊరు నుంచి వచ్చారు? నలుగురు ఒకలాగా వెళ్ళినారేటి? బాబు నీదే ఊరు? నీది చెప్పు, నీదే ఊరు? మీది కోళ్ళవా? మీది బాబు, మీదే ఊరు? అలాగే.